జగతైన భరతదేశం మాదే స్వతంత్రదేశం. మాదే స్వతంత్రదేశం జగతైన భరతరుణే కన్యాకుమారి వరకు. గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అమర్నాథ్ రెడ్డి గారు. వారి అభిప్రాయాన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కడికక్కడ మన ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, తమ మానవత్వాన్ని చాటుకోవాలా. ప్రపంచంలోనే మన భారతదేశం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దాన్ని మళ్ళీ మనం పునర్వైభవంకు భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యావత్ భరతమాత ముద్దు బిడ్డలందరికీ తెలియజేస్తుంది తెలంగాణ స్వాభిమాన్ పరిషత్. ఎవరి జెండాలు, ఎజెండాలు, కులమతాలు, సాంప్రదాయాలు, వారి సంస్కారాలు వేరైనప్పటికీ కూడా భారతదేశ ముద్దు బిడ్డలందరం కూడా మేమంతా ఒకటే అనే సందేశాన్ని యావత్ ప్రపంచానికి, మేమంతా ఎటువంటి పరిస్థితుల్లో మేము ఐక్యంగా ఉన్నామనే సందేశాన్ని ఇస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ లక్షలాది మంది ఆంగ్లేయులతో తమ ప్రాణాలను బలిదానం చేసి వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా రక్తాన్ని చిందించి మా వారసులైన మా ప్రాణాలు పోయినప్పటికీ కూడా పర్వాలేదు, కానీ మనం ఎవరో వాళ్ళకి తెలియదు, అయినప్పటికీ కూడా మా వారసులు స్వేచ్ఛగా బతకాలనే ఎంతో వీరత్వంతో తమ ప్రాణాలను బలిదానం చేసిన మన స్వాతంత్ర ఉద్యమ పోరాట యోధులు, వారిని అమరులు, మన గురించి అమరులైన వారందరి సేవలను ఎంత చేసినా వారి రుణం తీర్చుకోలేము. కాబట్టి రక్తాన్ని చిందించి మనకు స్వాతంత్రాన్ని అందించిన మన అమరుల స్మారకం, వారిని గౌరవాన్ని ఇస్తూ, వారిని స్మరిస్తూ, వారి సేవలను, త్యాగ నిరతిని, దేశభక్తిని మనము అనుక్షణం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ ఈ రక్తదాన్యాన్ని మన ఒంట్లో ఉన్న వారిని గౌరవ సూచకంగా 2 బొట్ల రక్తాన్ని సాటి సోదరులకు మానవతా దృక్పథాన్ని చాటే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ స్వాభిమాన్ పరిషత్. ఈరోజు రక్తం ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఒక ఫ్యాక్టరీలను, ల్యాబొరేటరీలను ఒక వ్యక్తి తయారు చేసే పరిస్థితి కాదు. ఒక ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి, అదేవిధంగా తలసేమియా లాంటి పేషెంట్, వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా రక్తం అవసరం వస్తుంది. కాబట్టి వారికి పరోక్షంగా మనము ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతాం. ఈరోజు యువత ఈ డ్రగ్స్ అని, గాంజా అని, ఆల్కహాల్, బెట్టింగ్ అని రకరకాల రుగ్మతలు, వ్యసనాలకు బానిసవుతున్న తరుణం. కేవలం హంగు, ఆర్భాటాలు, ఆడంబరాలు, కేవలము సంబరం అంటే తాగడము, తినటము, ఆడటమే దాంతోటే సరిపెట్టకుండా, హంగు ఆర్భాటాలకు, పోటీతత్వానికే సరిపెట్టకుండా కొంచెం మానవతా విలువలను, నైతిక విలువలను, అదేవిధంగా సామాజిక స్ఫూర్తి, మన దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ స్వాభిమాన్ పరిషత్. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం జాతీయ పండుగలైన గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి కార్యక్రమాలు ఏ పరిస్థితి ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తూ వస్తుంది. దీనికి సహకరిస్తున్న
ప్రతి పార్టీ నాయకులు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఎవరి పార్టీ కార్యక్రమాలు ఎవరి అజెండాలు ఉన్నప్పటికీ కూడా మన ఈ కార్యక్రమానికి మాత్రం మేమంతా భరతమాత ముద్దు బిడ్డలం అనే ఉద్దేశంతో బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, బీఆర్ఎస్ అయితేనేమి, ఎంబీటీ అయితేనేమి, ఎంఐఎం అయితే ఎన్ని రకాల పార్టీలు ఉన్నారో, సంఘాలు ఉన్నాయో, కులాలు ఉన్నాయో, అందరం కూడా మేమంతా ఒకటే అని ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు సహకరిస్తూ ఈ పాల్గొని ప్రాణదాన దాతలైన యువకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని జయప్రదం చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తుంది తెలంగాణ స్వాభిమాన్ పరిషత్. ఇలాంటి కార్యక్రమాలను ఇంకా మరిన్ని చేయాల్సిన అవసరం ఉంది. సమాజం అంటే ఎవరో కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని మన కవి చెప్పినట్టుగా మనం అందరం కలిస్తేనే సమాజం. ఎవరో ఒకరు ఎవరో వస్తారు ఏదో చేస్తారనే ఆలోచనతో కాకుండా మనకు మనమే ఎవరికి వారు మనం మీద ప్రధానమైన బాధ్యత ఏంది, కర్తవ్యం ఏందని ఒక ఆలోచనతో ఎవరికి వాళ్ళు సరిపెట్టుకొని తమ వంతు కర్తవ్యంగా బాధ్యతగా సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నం, దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం, తల్లిదండ్రులను గౌరవించే ప్రయత్నం, సమాజంలో పెద్ద చిన్న విలువలు పెంచే సంస్కారాన్ని పెంచే ప్రయత్నం చేసినప్పుడే ఆటోమేటిక్గా మన సమాజం అంతా ఒక మంచి సూక్ష్మ వాతావరణంలో ఉంటుంది. మనమందరం కూడా రాబోయే యువతకు ఒక దశ మార్గాన్ని చూపిన వాళ్ళు అవుతామన్నా. కాబట్టి తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి సహకరిస్తున్న అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, మేరా భారత్.